హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి రేషన్ కార్డులు అయితే కొంతమందికి కార్డులు వచ్చేస్తున్నాయి అన్నట్టు. ఎప్పుడో కాదు, ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో కార్డులు అందరికీ కాదండి, ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరికి అప్రూవల్ అయ్యాయి అంటే గోల్మాల్ చాలా ఉంది. ఎందుకంటే ప్రజాపాలనలో ఎవరికైతే అప్రూవల్ అయిందో సో వాళ్ళకు కొంతమంది నేమ్స్ వేరే వేరే దాంట్లో యాడ్ అయ్యాయి. అదే కొంతమంది ఏమో అప్రూవల్ కాకుండా రిజెక్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ కూడా మిస్ చేయకండి, ఎక్కడ కూడా స్కిప్ కూడా చేయకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఈ మన ఛానల్ని విజిట్ అయినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో టు గైస్, దిస్ ఇస్ సుమన్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం రేషన్ కార్డులు అయితే ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేశారో సో వాళ్ళకైతే 100% ఎవరికి రాలేదండి. సో వాళ్ళకు కూడా కార్డులు రావని చెప్పేసి బ్రాండ్గా అయితే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చేసారన్నట్టు. సో కేవలం ఎవరైతే మీ సేవలో అప్లై చేశారో సో వారికే కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. సో అవి కాకుండా ఇంకా ఎవరెవరికి ఇస్తారో ఆర్టికల్లో చూసేసుకుందాం. లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, మనకైతే డిజిటల్ ఆర్టికల్లో వచ్చిందన్నట్టు. సో సమయం అనే న్యూస్ పేపర్లో సో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, ప్రస్తుతం వారికి మాత్రమే కార్డులు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టారన్నట్టు. సో ఈ ఆర్టికల్ వచ్చేసి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకైతే శుభవార్త. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికే కార్డులు మంజూరు ప్రక్రియ వేగవంతమంట. సో అది కాకుండా మనకు ఎవరెవరికి ఇక్కడ హైలైట్ ఏంటిదంటే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసిన వారికే ఇక్కడ చూడొచ్చు మీరు మంజూరు చేస్తున్న అధికారులు. సో ప్రజాపాలనలో అప్రూవల్ అయిన వాళ్ళైతే అవి మీ మామయ్యనో లేకపోతే మీ సొంత ఓల్డ్ రేషన్ కార్డులో అయితే నేమ్స్ యాడ్ అయ్యి ఉంటుంది. సో వాటిల్లో పాత రేషన్ కార్డులు అన్నింటిలో డిలీట్ చేయించి మీరు కొత్త రేషన్ కార్డులో మీ సేవలో చేయించుకుంటేనే మీకు అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది అన్నట్టు. సో అవి కూడా పాత కార్డులు మీ పేర్లు తొలగించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మీ సేవలో పెట్టేసుకోండి. ఇది 100% అంటే 100% అప్రూవల్ అవుతుంది. సో మీరు ఎక్కడన్నా మిస్టేక్ చేసి ఉంటే ఇప్పుడు కూడా సరి చేసుకోవచ్చు అన్నట్టు. సో మీరు ఒక్కసారి మీ ప్రజాపాలనలో ఇచ్చిన వాటి మీద నమ్మేసుకుంటే మాత్రం అసలే కార్డు రాదు భయ్య, అందరికి చెప్తున్నా కదా. సో ఏదైతే గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉంది కదా, మీ సేవ నుంచే మనకు కొత్త రేషన్ కార్డు అప్రూవల్ అవ్వడం. సో అదే యథావిధిగా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదే చేసుకోవచ్చు అన్నట్టు. అది కాకుండా ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందం దరఖాస్తుల్లో ఇంటింటికి వెళ్ళి పరిశీలన చేస్తున్నారంట. సో అది ఎంఆర్ఓ ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటున్నారు, ఎవరి ఇంటికి అయితే వెళ్ళట్లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని చోట్ల అయితే డోర్ టు డోర్ వెరిఫై చేస్తున్నారు అన్నట్టు. అది కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు లేకపోతే సిబ్బంది కావచ్చు. సో అదర్వైజ్ అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి బాబు నీకు కొత్త రేషన్ కార్డు వచ్చింది, అప్రూవల్ డాక్యుమెంట్ తీసుకురమ్మని చెప్పేసి కాల్ చేస్తారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు కామెంట్ చేయండి, మీకు ఫర్దర్గా కూడా నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ.